నెల్లూరు రెడ్ క్రాస్ చైర్మన్ గా వాకాటి విజయ్ కుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు రెడ్ క్రాస్ కు మంచి పేరు ఉంది. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా నెల్లూరు రెడ్ క్రాస్ కు క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. ఈ హాస్పిటల్లో ఎంతమంది పేద రోగులకు తక్కువ ఖర్చుతో వైద్య సహాయం అందుతుంది అన్నారు. ఈ సమావేశం సభ్యులు బయ్యా ప్రసాద్, గుణపాటి ప్రసాద్ రెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు. రెడ్ క్రాస్ యొక్క 7 భాగాల సూత్రములు పాటిస్తానని ధృవీకరిస్తున్నాను. మానవత్వం, నిష్పక్షపాతం, తటస్థత, స్వతంత్రం, స్వచ్ఛంద సేవ, ఐక్యత మరియు విశ్వసనీయత నాకు అప్పగించిన పని మరియు బాధ్యతలను చేపట్టేందుకు అంగీకరిస్తున్నాను. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియ ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు బ్రాంచ్లో నేను ఈరోజు చైర్మన్గా కలెక్టర్ గారి నియామకంతో ఈరోజు బాధ్యతలను చేపట్టాను. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు బ్రాంచ్ భారతదేశంలోనే అత్యున్నత బ్రాంచ్. ఈ భారతదేశంలో ఉన్న అన్ని బ్రాంచుల కన్నా కూడా ఇక్కడ మనకి డిపార్ట్మెంట్స్ దాదాపు 15 డిపార్ట్మెంట్స్తో మన నెల్లూరు బ్రాంచ్ అగ్రస్థానంలో ఉంది. ఇలాంటి బ్రాంచ్లో మనకి బాధ్యతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకని మా కమిటీ సభ్యులు అందరూ కూడా కలిసి మన నెల్లూరు బ్రాంచ్ని భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా పోలిస్తే ప్రప్రథమంగా మన భారతదేశ ఖ్యాతిని చేసేదానికి అన్ని రంగాల్లో కూడా మేము ముందుండాలని చెప్పి ఆ విధంగా మేము కృషి చేస్తున్నాం. అలాంటి నెల్లూరు రెడ్ క్రాస్ బ్రాంచ్ గతంలో కూడా చాలా కార్యక్రమాలు చేశాం. ఎన్నో కార్యక్రమాల్లో కూడా మనకి చాలా వరకు అప్రిసియేషన్స్ రావడం జరిగింది. ముఖ్యంగా మన నెల్లూరులో చూసుకుంటే క్యాన్సర్ హాస్పిటల్ నాకు తెలిసి భారతదేశంలోనే మరి ఏ ఇతర రెడ్ క్రాస్ బ్రాంచ్ల్లో కూడా ఈ క్యాన్సర్ హాస్పిటల్ బ్రాంచ్ లేదు. అలాంటి ఘనత మన నెల్లూరుకు దక్కింది. కొన్ని వేల మందికి క్యాన్సర్ బారిన పడకుండా ఇక్కడ మనం వైద్యం చేస్తున్నాం. అది కూడా ఆరోగ్యశ్రీ ద్వారా అందరికీ ఉచితంగానే మనం చేయడం జరుగుతుంది. రాబోయే కాలంలో కూడా మరిన్ని కార్యక్రమాలు మనం చేపట్టి తద్వారా మీకు కూడా తెలియజేస్తూ